లో హృదయం మొలిచేలే బైవగోరు కృత్రిమ గుండె. అది టైటానిక్ దాచిన కృత్రిమ గుండె. దీని తయారీయే అద్భుతం అనుకుంటే మనిషి అమర్చడం మరో అద్భుతం. గుండెకు బదులు ఒక పరికరం రక్తాన్ని సరఫరా చేయడం అంటే మాటలా? పైగా కొన్ని గంటలు కాదు, 100 రోజులకు పైగా ఒక ప్రాణాన్ని నిలిపింది. గుండె విఫలమైన దారి దొరికేంత వరకు మనిషి ఊపిరి నిలిపే సాధనం కొత్త ఆశలు రేపుతుంది. వైద్య చరిత్రలో ఇది అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి మాత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చి రోజువారీ పనులు హాయిగా చేసుకున్నారు. ఇటీవల తాత కలవడంతో ఆయనకు లోపలికి మనిషి గుండె అమర్చారు. విఫలమైన హృదయంతో ఆయన 10 నుంచి 15 మీటర్లు కూడా నడవగలిగేవారు కాదని కృత్రిమ గుండె అమర్చబోయి ఉంటే రాష్ట్రం ఏటుగా ఎస్సీ వర్గం 2011 జనాభా లెక్కల ప్రతిపాదన అమలు. ఏబీసీ 3 కేటగిరీలుగా రిజర్వేషన్. రెల్లి ఉపకులాలకు 1%, మాల ఉపకులాలకు 7.5%, మాదిగ ఉపకులాలకు 6.5%. మంత్రుల సిఫారసుల్ని ఆమోదించిన కేబినెట్. 25 అసెంబ్లీలో చర్చ తీర్మానం. తదుపరి జాతీయ ఎస్సీ కమిషన్కు నివేదన. బేడ, బుడగ, జంగాలను రెల్లి కేటగిరీలోకి చేర్చే ప్రతిపాదన. నేతన్నల జీవితాలకు వెలుగు. ఇళ్లకు 200, పవర్ లూమ్లకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్. రాజధానిలో 40,000 కోట్ల పనులకు పచ్చజెండా. 38 కోట్లతో బుడమేరుపై రక్షణ గోడల నిర్మాణం. వైఎస్ఆర్ జిల్లా పేరు వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు. మంత్రిమండలి నిర్ణయాలు. సంపద సృష్టి నేర్పిస్తాం. పేదల సశక్తితో ఎదిగేలా చేయడమే మా లక్ష్యం. ఉగాది నాడు రాష్ట్రవ్యాప్తంగా P4 ప్రారంభం. జిల్లా నియోజకవర్గాల వారీగా విజన్ ప్రణాళికలు. పక్కా ప్రణాళికతో విజన్ 2047 పై ముందడుగు. ఎమ్మెల్యేల పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. 2004-2019 సమన్వయం లేకే ఓటమి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు. త్వరలో ఐటీ రంగంలో సంచలన ప్రకటనలు. కాగినిజలకు సానుకూల సమాచారం. టీసీఎస్కు భూములు కేటాయిస్తాం. మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులకే సమాధానం. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ప్రధాని మోదీ రక్షణ భాగస్వామ్యం బలోపేతం. భారత్ న్యూజిలాండ్ ప్రధానుల ఉద్ఘాటన. మోదీతో క్రిస్టోఫర్ లక్సన్ భేటీ. రేపు భూమి మీదకు సునీత విలియమ్స్. త్వరలో సైబర్ భద్రతా దర్యాప్తు విభాగాలు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వం. మోసాల బారిన పడకుండా అవగాహన. సత్వర ఫిర్యాదులకు హెల్ప్లైన్ నెంబర్. పోలీసులకు సైబర్ కమాండోలుగా శిక్షణ. సైబర్ నేరాల కట్టడికి ఏపీ పోలీస్ శాఖ చర్యలు. టేస్ట్ అట్లాస్ జాబితాలో భారతీయ గార్లిక్ బటర్ నాన్కు మొదటి స్థానం. తమిళనాడు పరోటాకు 6వ ర్యాంకు. భటూరే వంటకం 26వ స్థానంలో నిలిచింది. చంద్రబాబు పవన్లను కలిసిన విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల రాష్ట్ర సచివాలయ సోమవారం కలిశారు. ఏఐ సాయంతో గుండె జబ్బులను నిర్ధారించే సిర్కాడియావి యాప్ను రూపొందిన భాగంగా ఈ సందర్భంగా వారు అభినందించారు. ఏఐ తీరాన్ని మరిన్ని ఆలోచన చేయాలని చంద్రబాబు ప్రోత్సహించారు. సుమారు 6 గంటలు అతడితో ముచ్చటించారు. మానవాళి ప్రగతికి అత్యవసరమైన అంతరిక్ష పరిస్థితులు కఠిన సవాళ్లతో కూడుకున్నవి. ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఆఖరు క్షణాల్లో అనూహ్య ఘటనలేవో ఎదురవుతూ ఉంటాయి. సునీత విలుమలకు నిరుడు వెనక్కి తీసుకురావాల్సిన స్టార్లైనర్ వ్యోమనౌకలో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులు ఇలాంటివే. వాటిని సరిచేయడం సాధ్యపడకపోవడంతో సునీత విధుల్లో రాక అనివార్యంగా ఆలస్యమైంది. ఈ క్రమంలో 900 గంటల పాటు అంతరిక్షంలో శాస్త్రీయ పరిశోధనలు చేపట్టిన సునీత 62 గంటలకు పైగా స్పేస్ వాక్ చేసి ఈ ఘనత సాధించిన తొలి మహిళా వ్యోమగామిగా నిలిచారు. రష్యన్ వ్యోమగామి వాలెరీ పాలియాకోవ్ 1994-95లో ఏకపదిలో 438 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత సెర్గీ అవధి 379 రోజులు, ఫ్రాంక్ రూబియో 371, వ్లాదిమిర్ తితోవ్ 365, క్రిస్టినా కోస్ 388 రోజులు తదితరులు రోజులు ఎక్కువ రోజులు గడిపిన వ్యోమగాములుగా చరిత్ర పుటాలకు ఎక్కారు. 280 రోజులకు పైగా నిరవధికంగా ఐఎస్ఎస్లో ఉన్న సునీత ఇప్పుడు ఆ జాబితాలో చేరారు. సుప్రీంకోర్టు తీర్పుపై ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా 2022 సెప్టెంబర్ 4న తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం 2014 సెప్టెంబర్ 1 నుంచి ఈపీఎఫ్ 95 సభ్యుల పింఛనుకు అర్హమైన 15,000 వేతనంపై కాకుండా తమ వాస్తవ వేతనం నుంచి 8.33% ప్రావిడెంట్ ఫండ్కు జమ చేయవచ్చు. దీనివల్ల వారికి అధిక పింఛను వస్తుంది. కానీ అధిక పింఛను కోసం ఉద్యోగులు నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్దిష్ట రూపంలో ఆప్షన్ ఇవ్వాలంటూ ఈపీఎఫ్లో మడత పేర్చిపెట్టింది. ఉద్యోగులు నిజ వేతనంపై ఎక్కువ పీఎఫ్ చెల్లించి ఉన్న అధిక పింఛను చెల్లించబోమంది. 2014 సెప్టెంబర్ తర్వాత సర్వీసులో చేరిన వారికి అధిక పింఛను లభించదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం, ఉద్యోగులు, యాజమాన్యాలు కలిసి ఎక్కువ పీఎఫ్ మొత్తాన్ని జమ చేస్తే
ఉద్యోగ రిటైర్మెంట్ పొందిన వేతనంలో సగాన్ని పింఛనుగా పొందడం సాధ్యమే అయినా కార్యాచరణకు నోచుకోవడం లేదు. ప్రపంచంలో విద్యార్థుల సంఖ్య రీత్యా చైనా తర్వాత ఇండియాది అతిపెద్ద ఉన్నత విద్యా వ్యవస్థ. అయితే 18-23 ఏళ్ల యువజనుల్లో ఉన్నత విద్యా కోర్సులో చేరే వారి సంఖ్య చైనా కన్నా మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది. ఈ వయోవర్గం నుంచి చేరికలను స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్గా) పరిగణిస్తారు. 2021-22లో ఉన్నత విద్యకు సంబంధించి ప్రపంచ సగటు జీఈఆర్ 36.7% కాగా ఇండియా జీఈఆర్ 28.4%. జాతీయ విద్యా విధానం 2035 కల్లా 50% జీఈఆర్ను సాధించాలని లక్ష్యిస్తుంది. ఎన్పియు అనగా రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యతమైన ఉన్నత విద్యా వ్యాప్తి పేరిట నీతి ఆయోగ్. ఎన్పియులకు నిధుల కేటాయింపు, బోధన, శిక్షణ వసతుల నాణ్యతను మెరుగుపరచడం, పాలనా నిర్వహణ, విద్యార్థులకు ఉద్యోగార్హ నైపుణ్యాలను అలవర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపైన నీతి ఆయోగ్ విధాన పత్రం సృష్టించింది. ఈ దిశగా 80 సిఫార్సులు చేసింది. దీనిని అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు దృఢ సంకల్పం ప్రదర్శిస్తేనే ఎన్పియులు నాణ్యమైన బోధన, పరిశోధనా సౌకర్యాలను కల్పించగలుగుతాయి. బలవంతుడిదే రాజ్యం అంటే ఆమోదించు రైసినా డైలాగులో న్యూజిలాండ్ ప్రధాని లక్సాన్ రక్షణ భాగస్వామ్యం బలోపేత భారత్ న్యూజిలాండ్ ప్రధానుల ఉద్ఘాటన మోదీతో క్రిస్టోఫర్ లక్సాన్ భేటీ. భారీ స్థాయి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై చర్చలకు ప్రారంభం కావడాన్ని మోదీ లక్సాన్ సంబంధికులను స్వాగతించారు. ఎస్ఎఫ్జేను ఉగ్ర సంస్థగా ప్రకటించండి. గేడిలో తులసి గబ్బార్డ్ను కోరిన రాజ్నాథ్ సింగ్. ఖాళిస్తాన్ వేర్పాటువాద బృందం 6 ఫర్ జస్టిస్ అమెరికా గడ్డపై సాగిస్తున్న కార్యకలాపాలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేసి దాన్ని ఉగ్రదేశంగా ప్రకటించారని అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ను కోరారు. ఎన్నాళ్లలో వేచిన ఉదయం 9 నెలల తర్వాత భూమి మీద రానున్న సునీత అండ్ విల్మోర్. భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 3:20 దిగిన భూమిపై దిగనున్న క్యాప్సూల్ అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండింగ్. ఐఎస్ఎస్ నుంచి విడిపోయి భూమిపైకి చేరనున్న క్రూ డ్రాగన్ 10 వ్యోమనౌక. సునీత విల్మోర్తో పాటు నిక్ హేగ్, అలెగ్జాండర్ గొర్బనోవ్. అనుకూల వాతావరణం నేపథ్యంలో వారి తిరుగు ప్రయాణాన్ని ఒక రోజు ముందుకు జరిపిన నాసా. గ్రామ పంచాయతీ కాలపరిమితి ముగిసే లోపు లేదా గడువు తీరిన 6 నెలల్లోగా ఎన్నికలు పూర్తి చేయాలని రాజ్యాంగం 2233 నిర్దేశించింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి పంచాయతీ నిధులు రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. పర్యవసానంగా అభివృద్ధి కొట్టుకుపోతుంది. గ్రామాల్లో పరిస్థితులు లేమితో అందుబాటులో కలిగే అంటువ్యాధులతో ఇబ్బంది పడుతున్నాయి. చంద్రయాన్-5 మిషన్కు ప్రభుత్వ ఆమోదం.